మనిషి జీవితం అశాశ్వతమైన జీవితం అని చెప్పే సందర్భంలో కబీర్దాస్ చెప్తున్నాడు. ఒక కుండలో నీరు ఉంది. ఆ నీటి కుండ తీసుకెళ్ళి ఒక నదిలో పెట్టినట్టయితే నది బయట నీరు ఉంటుంది, కుండలోని నీరు ఉంటుంది. అంటే కుండ ఒక్కసారిగా పగిలితే బయట నీరు లోపల నీరు ఏకమైపోతుంది. ఏ నీరు ఏది అనేది చెప్పడం సాధ్యము కాదు. అదేవిధంగా మనిషిలో ఉన్న ప్రాణము బయటకు పోతే మనిషి ఆ వేస్ట్ ఎందుకు పనికిరాడు అనే సందర్భంలో చెప్పడం జరిగినది. ఇక్కడ దీంట్లో ఉన్న నీతి ఏంటంటే, ఒక డబ్బు ఉన్నవాడు అనుకుంటాడు నేను చాలా గొప్పవాడిని, అవతలవాడు చాలా పేదవాడు, వాడు ఎందుకు పనికిరాడు, నేనే గొప్పవాడిని అనుకుంటాడు. అది ఇప్పుడు ఆ ప్రాణం ఉన్నంత వరకు మాత్రమే. ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియదు. అలాగే ఒక లావుగా ఉన్న వ్యక్తి నేను లావుగా ఉన్నాను అనుకుంటాడు, అవతల సన్నగా ఉన్న ఎందుకు పనికిరాడు అనుకుంటాడు. సన్నగా ఉన్న వ్యక్తి ఏమనుకుంటాడు, అవతల వ్యక్తి లావుగా ఉన్న వ్యక్తి ఏమీ చేయలేడు, సన్నగా ఉన్న వ్యక్తిని నేను ఏమైనా చేయగలను అనుకుంటాడు. తెల్లగా ఉన్న వ్యక్తి నా రంగు చూసి మురిసిపోతూ ఉంటాడు. నల్లగా ఉన్న వ్యక్తి అంటాడు, ఒరే నువ్వు తెల్లగా ఉన్నా నేను నల్లగా ఉన్నాను, నాణ్యమైన రంగు, ఎండకు నా రంగు వెలిసిపోదురా, నువ్వు తెల్లగా ఉన్నవాడు నువ్వు ఈ రంగు ఎందుకు పనికి రాదు అంటూ ఉంటాడు. ఇలా తారతమ్యాలు, ఈ భేదభావాలు ఇవన్నీ కూడా కుల మతాల మధ్య కావచ్చు, ధనికులు పేదవారి మధ్య కావచ్చు, ఇలా భేదభావాలతో కొట్టుకు చచ్చిపోవడమే. కానీ అది ఎంతవరకు మనిషి ప్రాణం ఉన్నంత వరకు. ప్రాణం ఎప్పుడు పోతుందో, కుండ ఊరికనే పగిలిపోతుంది. అదేవిధంగా మనిషి కూడా ఎప్పుడు ప్రాణం పోతుందో తెలీదు, ప్రాణం ఊరికనే పోతుంది. ఈ అశాశ్వతమైన ఈ శరీరం మీద నీకు అంత ప్రేమ మమకారం ఎందుకురా మూర్ఖుడా అని కబీర్దాస్ చెబుతున్నాడు. థ్యాంక్ యూ. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి, థమ్స్ అప్ సింబల్ని యాక్సెప్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.